హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోలో జేఎన్టీయూ కాకినాడ సంబంధించి ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎన్ని వేకెన్సీ సీట్స్ ఉన్నాయో చెప్తా ఫ్రెండ్స్. ఫైనల్ ఫేజ్ సంబంధించి ఇంకా రిమైనింగ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో చెప్తా ఫ్రెండ్స్. గ్రూప్ వైజ్ మన ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ జేఎన్టీయూ కాకినాడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి మొత్తం 132 సీట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఖాళీగా ఒకటి ఉంది, ఖాళీ సీట్ అనేది 131 నిండినాయి. అలాగే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని మొత్తం 132లో ఖాళీగా ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఒకటి వేకెంట్ ఉంది, 131 నిండినాయి. అలాగే త్రిబుల్ వచ్చేసి 0 ఫ్రెండ్స్. మొత్తం సీట్స్ అనేవి నిండినాయి. ఇలా వేకెంట్ అనేది ఏం లేదు. అలాగే కొంచెం పైకి పోయినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈసీ సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి? 0 ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం అన్ని నిండినాయి. 132కి 132 నిండినాయి. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఒకటి ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎల్లెల వేకెంట్గా ఉన్నాయి అంటే సిఎస్సి, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ 3 సీట్లు ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రూప్కి ఒకటి ఖాళీగా ఉంది సీట్ అనేది. మీరు ఈ కాలేజీలో పెట్టాలనుకుంటే పెట్టుకోండి. జేఎన్టీయూ కాకినాడ సంబంధించి మీరు కాలేజ్ కోడ్ చూసుకోండి. జేఎన్టీయూకే అని ఉంటుంది, ఈస్ట్ గోదావరి. మొత్తం 3 సీట్లు ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్. సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్లో తెలపండి. మీకు ఏ కాలేజ్ కావాలో నాకు కామెంట్లో చెప్తే నేను ఆ కాలేజ్ చేస్తాను నెక్స్ట్.